నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను అని చెప్పినటువంటి యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ షార్ట్ వీడియో చూస్తున్న మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. అపొస్తలుడైన పౌలు గారు రాసిన హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో పుట్టి చనిపోకుండా జీవితాన్ని ముగించిన వారు ఇద్దరు. ఒకరు హనోకు, రెండవది ప్రవక్త అయినటువంటి ఏలియా గారు. ఇక్కడ హనోకు గురించి అపొస్తలుడైన పౌలు గారు రాసినటువంటి ఒక సత్యాన్ని చూస్తున్నాం. ఏమిటి అంటే, హనోకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై జీవించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. హనోకు ఇతర మనుష్యుల వలె సమాధి కార్యక్రమం ఈ లోకంలో జరగలేదండి. ఎంత గొప్ప విశ్వాస వీరుడో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నేను చావకుండానే ఈ లోకయాత్ర ముగిస్తాను అని గొప్ప విశ్వాస వీరుడు. దేవునితో ఆయన నడిచినాడు గనుక దేవుడు అతన్ని కొనిపోయినాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి ఈ యొక్క భక్తుని జీవితాన్ని మనము వివరంగా చూడవచ్చు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఇష్టలుగా జీవిస్తాం. హనోకులాగా మనం కూడా కుటుంబంతో దేవునితో నడుచుదాం. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరికీ వందనాలు.